ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ నెల జూన్ 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం విశిష్టత. ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు, ఆషాఢ మాసం పూజా విధానం, అలాగే ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసొస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జూన్ 26 గురువారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమయ్యి జూలై 24వ తేదీలో ముగిస్తుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే గృహ నిర్మాణ పనులు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి 6 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులను పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు, అలాగే నేరేడు పండ్లు తప్పనిసరిగా తినాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి. కాబట్టి మునగాకుతో పప్పు, అలాగే నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఆషాఢ మాసంలో ఆకుకూరలు, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలు మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి. ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్ళి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పడితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట. ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి అడుగుపెట్టేటప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నెల రోజులు నేలపైన కూర్చొని భోజనం చేయాలి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం, వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయటం ద్వారా కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలోనే గురి పూర్ణిమ, బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఇంటి ముందు
ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది, ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఆషాఢమాసంలో మీ ఇంటి గడపలను ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగుపెడతారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు. కానీ ఈ ఆషాఢమాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుకి ఆజ్యం సమర్పించండి. ఆషాఢమాసంలో సూర్యునికి ఆజ్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తిరిగిపోతాయి. ఆషాఢమాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ ఆషాఢమాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని, శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎవరైతే కుజదోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి ఈ పవిత్రమైన ఆషాఢమాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ ఇండ్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ మాసంలో చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈ ఆషాఢ మాసంలో నీటికి వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది. విన్నారు కదా, ఈ ఆషాఢ మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదని. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.